నటుడు రామ్ చరణ్ వీరాభిమాని పరశురామ్ అనారోగ్యం కారణంగా శుక్రవారం మృతి చెందాడు. చూడ్డానికి అతడు బుడతడై, కానీ నోరు తెరిస్తే సినిమాలోని డైలాగులు బుల్లెట్లా దూసుకొస్తాయి. పెద్ద పెద్ద డైలాగులను కూడా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు. డాన్స్ను సైతం అదరగొట్టేస్తాడు. హావభావాలు పలికించడంలోనూ దిట్ట. బడి గడప దాటలేదు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరలేదు. ప్రధానంగా రామ్ చరణ్ అంటే వీరాభిమానం. ఆయన డైలాగులను అదరగొట్టగల దిట్ట ఈ బుడ్డోడు. ఇది తెలిసి రామ్ చరణ్ 15 మార్చ్ 2015లో తన ఇంటికి బుడతండి పిలిపించుకుని అభినందించారు. పరశురామ్ బోయ మల్దకల్ ముద్దమ్మ దంపతులకు 2 కుమారులు కాగా పరశురామ్ మొదటివాడు. చిన్నప్పటి నుంచి మెగా హీరో రామ్ చరణ్ అంటే పిచ్చి అభిమానం. మగధీర డైలాగులు గుక్క తిప్పకుండా చెప్పడంలో అందవేసిన చెయ్యి. ఇది తెలిసిన హీరో రామ్ చరణ్ ఐజకు చెందిన పరశురాముడును హైదరాబాద్లోని తన ఇంటికి పిలిపించి బాగోగులు చూస్తానని, చదువు చెప్పిస్తానని హామీ ఇచ్చి అదే గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునేలా చర్య ఏర్పాట్లు చేయించాడు. కూలీ డబ్బులతో జీవనం సాగించే కుటుంబ సభ్యులు చిన్నారికి జబ్బు చేస్తే మెరుగైన వైద్యం అందించలేకపోవడంతో బుధవారం కన్నుమూశాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.